మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జనరల్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. బ్రతికున్న మనిషిని చనిపోయేటట్టు తను తీసుకెళ్లి మార్చిలో వేసిన అది దురదృష్టకరణ మాత్రం మహబాద్ చోటు చేసుకుంది. ఇలా రోజు ఎందుకు జరుగుతున్నాయి కావచ్చు, కానీ బ్రతుకున్న వాడిని మనం మామూలుగా మార్చిరికి చనిపోయిన వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడ పోస్ట్ మార్టం తీసుకుని ఎక్కడి నుంచి బంధువులకు అప్పగిస్తారు. పోస్ట్ మార్టం చేసిన అంతరం కూడా డాక్టర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, కానీ ఇక్కడ బ్రతుకున్న మనిషి తనకు ఆరోగ్యం బాగాలేక జనరల్ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో తనకి ఐడెంటిఫై కార్డ్ లేదు, నీకు చూసుకోవడానికి ఎవరు లేరు, నీకు ఆధార్ కార్డు లేదు, అన్ని ఒక చిన్న విడ్తో తనని ఇక్కడ నుంచి బయటకు వెళ్ళగొట్టడంతో తను చనిపోయాడంటూ కూడా బయట ఒక హాల్లో పడుకున్నాడంట. తన మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు బయటకు తీసుకెళ్లి చనిపోయాడు లోపల మార్చి తీసుకెళ్లి పడుకున్న సందర్భం ఉంది. పడుకున్నాక అక్కడ తెల్లారి మార్చి లోపల పడుకున్నాక గేటుకి తాళం వేసుకొని బయటకు వచ్చిన సిబ్బంది కూడా అక్కడి నుంచి మళ్ళీ లోపలికి ఉదయం వెళ్ళి లోపల ఉన్నటువంటి అటెండర్స్ కానీ వాటికి డోర్ తీసి చూసేసరికి తను బతికే ఉన్నాడంటూ అవాక్కయ్యారు. అదేంటి ఇక్కడ చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే బతుకున్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్వీపర్స్ మళ్ళీ వచ్చి అవుట్ పోస్ట్ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బందికి తను సమాచారంతో హాస్పిటల్ అంతా అవాక్కైన సందర్భం ఉంది. ఎందుకంటే మనిషి బ్రతికే ఉన్నాడు, మరి తీసుకెళ్ళి మరి పోస్ట్ మార్టం గదిలో భద్రపరిచిన అవసరం ఏంటి అని తెలుసుకునే ముందు చాలా విచిత్ర సంఘటన మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. ప్రస్తుతానికి మనతో అంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి చిన్నగూడు చెందినటువంటి వ్యక్తి ఉన్నాడు. అసలు ఏంటి, అతను ఇక్కడ ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని పూర్తి వివరాలు ఒకసారి రాజుని అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నీ పేరు ఏం పేరు? రాజు అంటే నిజమే? నీ పేరు రాజేనా? రాజా. ఎవరు మీది? జయారం. చిన్నగూడు జయారమా? ఎప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడికి? నేను చిక్కుడికి వారం అవుతుందండి. వారం అవుతుంది. ఎందుకు వచ్చినావు ఇక్కడ? ఆరా ఇట్లా ఎందుకు వచ్చినావు ఇక్కడికి? తుంటి లేవట్లేదు, కాళ్ళు లేచి నడవరాట్లేదు, చూసుకుందాం అని చెప్పి హాస్పిటల్కి వచ్చా. నువ్వు ఒక్కనే వచ్చినావు? నీతో భార్య, మీ కొడుకులు, మీ బంధువులు వచ్చిల్లా? ఎవరు రారండి, నేను ఒక్కనే వచ్చా. ఎప్పుడు వచ్చినా? వారం అవుతుందా? వారం నుంచి ఈయన ఉంటున్నావా? లేదండి, ఇవాళ పోలీసులు తీసుకొచ్చి జాయిన్ చేయించారు. మరి వారంలో ఎక్కడున్నావు? వారంలో నేను 3 రోజులు క్యాంటీన్లో పడుకున్నాను. 3 రోజులు క్యాంటీన్లో పడుకుంటా? నీకు సూదులు కానీ మాత్రలు కానీ ఏమి ఇవ్వలేదా మరి నీకు? ఎవరు ఇచ్చే వాళ్ళు ఇక్కడ వద్దన్నారు కదా అండి. ఎందుకు వద్దన్నారు? ఎవరు వద్దన్నారు? వద్దన్నారు అంటే అది వద్దు అనలేదు. నియమిత అటెండర్ ఉండాలి, మనిషి ఉండాలి. నీకు ఆధార్ కార్డు మరి భార్య బంధువులు మరి ఎవరు లేరా? వాళ్ళు రాలే? ఎవరు లేరండి. రాలేదు. మరి ఏం చేసిన డాక్టర్ ఏమన్నారు? అయితే డాక్టర్ అన్నాడు కదా, నీకు ఆధార్ కార్డు ఉండాలి, నియమిత మనిషి ఉండాలి, తీసుకొచ్చుకో రేపు అని అన్నారు. మా వాళ్ళు అన్న ఉంటారా మా బాధ చూద్దాం దోలాడదాం అని వెళ్ళిపోయి క్యాంటీన్లో పండుకుంటున్నా. క్యాంటీన్లో పండుకుంటా ఉంటే నన్ను తీసుకెళ్లి మార్చి గేట్ ముందు వేశారు. అక్కడి నుంచి క్యాంటీన్ నుంచి మార్చి దగ్గరికి క్యాంటీన్ వాళ్ళే ఏమన్నారు? వాళ్ళ క్యాంటీన్ ఏమన్నారు నిన్ను? క్యాంటీన్ వాళ్ళు అన్నారు ఏంటంటే, నువ్వు ఇక్కడ స్మెల్ వస్తుంది, ఇది క్యాంటీన్ కదా, ఇక్కడ వద్దు ఉండొద్దు అని అధ్యక్షాన్ని పెట్టారు. ముందు పడుకోబెట్టారా? గేటు ముందు వేసారు. వేసి తెల్లారి నైట్ మళ్ళా తీసి లోపల వేసారు. తెలియదండి ఇక. అంటే నువ్వు బతుకున్నావు కదా, మరి చనిపోయారని వేసుకారా లేకపోతే ఎట్లా మామూలుగా వేసారా? బయట వర్షానికి నేను 2 రోజులు తడిసాను, అట్నే పడుకున్నాను. వీళ్ళు బయట వేస్తే మార్చి బయట గేటు ముందు వేస్తే ఒక నైట్ మొత్తం అట్నే వర్షానికి పడుకున్నాను. వణికి వస్తుంటే వణుకుడు వచ్చేసి ఇట్లా వస్తా ఉంటే చచ్చిపోతాడు అని చెప్పేసి తీసి లోపల వేసారు. తెలియదు ఇక వాళ్ళు బతుకున్నాగా చనిపోయినట్టు లోపల. ఒకటే నైట్ తెల్లారి ఊకే వాళ్ళు చూసి పోలీసులకు చెప్పారు, ఇట్లా లోపల పడుకున్నాడు,
అంటే పడుకున్నాడని చెప్పారా, చనిపోయిన ఆయన మళ్ళీ బతుకున్నాడని చెప్పారట? లేదు, పడుకున్నాడు అలా లోపలనే. ఎవరేసారో తెలియదు, మరి తాళం ఎట్లా తీసారో తెలియదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి అంత చూసి రాసి ఇక్కడ ఇల్లు అడ్మిట్ చేశారు. ఒకటి చెప్పు నాకు, అంటే నువ్వు బతుకున్నాగానే చనిపోయిన లోపల తీసుకుని మార్చలేసి అని చెప్పేసి నడుస్తుంది మొత్తం, అది వాస్తవం అంటారా? అట్లా జరిగింది అట్లా? అంతే కదండి, అంతే జరిగింది. ఎందుకంటే గేట్ తాళం తీసి మళ్ళీ లోపల వేసి తాళం వేసుకొని పోయారంటే ఎట్లా ఎట్లా సాధ్యపడుతుంది ఇది? నువ్వు అడిగినావా డాక్టర్? అడిగినావా వచ్చినాక? మరి డాక్టర్ అడిగినావా? డాక్టర్ని అడగాలి, పోలీసులో తీసుకొచ్చారు. పోలీసులు అడిగినావా? అడిగిన ఏమన్నావు? అంటే మేము అదే చేస్తాం అని అన్నారు. విదారక ఘటన అయితే, మనిషి బతికే ఉన్నాడు, తను చనిపోయాడంటూ కూడా తను తీసుకెళ్లి మార్చిలో ఇచ్చిన సందర్భం కూడా చాలా దురదృష్టకరం. అంటే సమాజం ఎడిపోతుంది, అసలు మానవ విలువలు అసలు ఎడిపోతున్నవి. మనం మామూలుగా రోడ్డు మీద పడితే తీసుకెళ్లి హాస్పిటల్కి కానీ మందులు ఇచ్చి మన మీద బాగా చేసే ప్రయత్నం చేస్తాం. అలాంటిది పాప ఒక ఆయన వారం రోజుల నుంచి కూడా 3 రోజులు క్యాంటీన్లో పడుకున్నాడు, 2 రోజులు వర్షం పడుతుంటే కూడా చలిలో తుఫాన్లో కూడా చలిలో పడుకున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. చనిపోయడానికి తీసుకెళ్లి మార్చి లోపల వేశారు. ఇప్పుడు ఎంత దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. మరి దీనిపై మరి ఉన్నతాధికారులు, మరి వైద్య అధికారులు మరి దీన్ని ఎందుకు మరి స్పందించట్లేదు? మరి వాళ్ళకి ఈ విషయం తెలుసా తెలియదా? తెలిసినా కూడా మరి దీన్ని తీసుకెళ్లి లోపడేశారా ఏంటి? అసలు వాళ్ళు తీసుకొచ్చి పోలీసులకు చెప్పారంటుంటే మరి పోలీసులు మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరించారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. చూద్దాం దీని విషయంపై కూడా హాస్పిటల్ జనరల్ ఆర్ఎంఓ గారు జగదీష్ గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఇన్ని నుంచి వచ్చిన ఆయన గత వారం నుంచి హాస్పిటల్ ఉండడం తెలుస్తుంది. వారం నుంచి వచ్చిన ట్రీట్మెంట్ కూడా అందలేదట, ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తారు అసలు? గత వారం నుంచి ఆయన ట్రీట్మెంట్ అందలేదనే విషయం మా దృష్టికి రాలేదు, వారు కూడా మా దృష్టికి తేవడం జరగలేదు. నిన్న సాయంత్రం మా స్టాఫ్, శానిటేషన్ సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళు ఈరోజు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, వారిని నిన్న సుమారు 5 గంటలకు వారు పోస్ట్ మార్టం రూమ్, మార్చురీ రూమ్ ఎదురుగా పడి ఉంటే అపస్మారక స్థితిలో ఉంటే వారు గమనించారని చెప్పారు. చూడండి సార్, బతుకున్న మనిషిని చనిపోయాడంటూ కూడా ఒక నైట్ మొత్తం మార్చిలో వేసి తాళం పెట్టి ఉండడం ఇంతవరకు కరెక్ట్ సార్? అది మార్చురీ రూమ్ లో పెట్టలేదండి, మార్చురీ ముందు ఉన్న వరండాలో టేబుల్ మీద, బెంచ్ మీద పెట్టడం జరిగింది. దాని అర్థం ఏంటి సార్? అది దాని అర్థం ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. ఆల్రెడీ సేమ్ విషయాన్ని మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మెటాఫోర్స్ ఎవరైతే శానిటేషన్ ఏజెన్సీ ఉందో వారి దృష్టికి తీసుకెళ్ళాం. తర్వాత కలెక్టర్ గారికి, డిఎంఈ గారికి, ఎస్పీ గారికి, అందరు అధికారులకు తెలియజేయడం జరిగింది. 3 రోజులు క్యాంటీన్ ముందు పడుకుందంట, 2 రోజులు బయట పడుకున్నట్టు సార్. ఇంత హాస్పిటల్ ఆరంభిగా ఉన్నారు, మీకు ఇంత జరుగుతుంది, పెద్ద ఆసుపత్రి ఇది, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తారు? అంతా చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి కదా. హాస్పిటల్ ముందు పడుకున్నాడు, క్యాంటీన్ ముందు పడుకున్నాడు అనే విషయాలు మా దృష్టికి రాలేదు. మా దృష్టికి వస్తే ఎవరి దృష్టికి వచ్చినా మీ తమరికి కూడా తెలుసు, పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తుంది. ఆరంభంగా చెప్తున్నారు, మా దృష్టికి అయితే రాలేదు, మేము మా దృష్టికి వస్తే మాత్రం కంపల్సరీ అందరికీ అందుబాటులో వైద్యం చేపిస్తామని చెప్పేసి తన మాట చెప్తున్న పరిస్థితి ఉంది. చూద్దాం మరి ఈ విషయంపై కూడా ఇంకా ముందుకి ఏ విధంగా పోతుందో, ఇంకెంత దూరం పోతుందో చూద్దాం మనం కూడా.